ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ వస్తూ ఉంటుంది. అంటే నిన్న నేను కమ్యూనిటీ ట్యాబ్లో చేసినటువంటి పోస్ట్కి అలాగే నన్ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఎపిసోడ్లో మీకు సమాధానాలు దొరుకుతాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ సండే Q&A ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ రెండుకల్లా నేనైతే 55K సబ్స్క్రైబర్స్ని టార్గెట్ చేసుకున్నాను. సో నేను టార్గెట్ చేయడం కాదు, మీరు కూడా నాకు కొంత సపోర్ట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సాధ్యమైనంత వరకు మీ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటిలో మన ఛానల్కి సంబంధించినటువంటి మీకు నచ్చిన వీడియోని అయితే షేర్ చేయగలరు. సో దట్ మన ఛానల్కి సంబంధించినటువంటి రీచ్ పెరుగుతుంది. అలాగే నేను అనుకున్న టార్గెట్ని చాలా సింపుల్గా రీచ్ అవుతాను. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానాలు చూసేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే పవన్ కుమార్ ఫణిగిరి గారు అడుగుతున్నారు. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, స్వామి వియూ ప్రీమియం ఆండ్రాయిడ్లో డాల్బీ విజన్ ఉంది కదా, అది ఎక్కడ యూజ్ అవుతుంది? అంటే నెట్ఫ్లిక్స్లోనా, అమెజాన్ ప్రైమ్లో ఉంటుందా? షోస్, మూవీస్కి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటే యూజ్ అవుతుందా? లేదా ఏదన్నా డైలీ రొటీన్గా మనం వాడేటువంటి DTH బాక్సెస్ ఏవైతే ఉన్నాయో, సెటప్ బాక్సెస్, వీటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుందా అని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ మనకి సెటప్ బాక్స్ సపోర్ట్తో పాటు అక్కడ బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళు కూడా ఈ డాల్బీ విజన్ లేదు అన్నట్లయితే కనుక డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తేనే మనం దీన్ని అయితే చూడగలం, లేకంటే ఇది హైలీ ఇంపాసిబుల్. ఇవాళ రేపు మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్ ఏదైతే ఉందో ఇవి సెటప్ బాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ డాల్బీ విజన్ అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఈవెన్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ కూడా మనకి అప్ టు 4K దాకా స్ట్రీమ్ చేయగలుగుతున్నాయి, కానీ దాంట్లో మనకి డాల్బీ విజన్ ప్రొవైడ్ చేయట్లేదు. కానీ డాల్బీ అట్మాస్ సౌండ్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేస్తాం. ఈవెన్ మన టీవీలో ఈ ఫ్యూచర్ ఉన్నా కానీ మనకి ఖచ్చితంగా అక్కడ బ్రాడ్కాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కంటెంట్ని ప్లే చేస్తేనే, అంటే బ్రాడ్కాస్ట్ చేస్తేనే మనం చూడగలం, లేకపోతే అది చూడలేము. నెక్స్ట్ రామ్ మోహన్ గారు అడుగుతున్నారు. ఎన్నోతున్న క్వశ్చన్ అంటే, మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ టైంలో మొబైల్ ఫోన్స్ యొక్క సార్ వాల్యూస్ చెప్పండి ప్లీజ్. 100% ప్రతి వీడియో, అన్బాక్సింగ్ వీడియో అప్పుడు ఖచ్చితంగా నేను చెప్తాను. ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి, నెక్స్ట్ అన్బాక్సింగ్ నుంచి డెఫినెట్లీ మీరు అన్నట్లే చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రకాష్ CSC గారు అడుగుతున్నారు. ఎన్నోతున్న క్వశ్చన్ అంటే, హ్యావ్ ఎనీ గూగుల్ కెమెరా సపోర్ట్ ఫర్ రెడ్మీ Note 8 ఆర్ Note 8 సిరీస్? Note 8 సిరీస్లో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి ఇది పనిచేసే గూగుల్ కెమెరా పనిచేసేటువంటి అవకాశం ఉంది. కానీ Note 8 ప్రోలో వచ్చేటప్పటికే గూగుల్ కెమెరా పర్ఫెక్ట్ది అయితే లేదు. ఒకవేళ ఉందంటే చెక్ చేసి నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ యువరాజ్ గారు అడుగుతున్నారు, బ్రో UFS 3.0 అంటే ఏంటి? Realme X2 ప్రోలో బేస్ వేరియంట్లో UFS 3.0 ఉంది కదా, దీన్ని కొనచ్చా? సో UFS 3.0 అంటే ఏం లేదు, డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు UFS 2.1 అండ్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ eMMC 2.0 వర్షన్స్ కన్నా. కానీ సో UFS 3.0 అన్ని ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తుంటారు కాబట్టి ఇందులో కూడా మీకు పర్ఫెక్ట్గా వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ X2 ప్రోలో బేస్ వేరియంట్లో కూడా ఇది UFS 3.0లో ఉంది. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే యూ క్యాన్ పర్చేజ్ ఇట్. అండ్ ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకి వంశీ గారు అడుగుతున్నారు. రెడ్మీ Note 8 అలాగే Realme 5pro బ్యాటరీ పరంగా రెండిట్లో ఏది బాగుంటుంది అని చెప్పి. సో ఇక్కడ మీకు Realme 5pro రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ బ్యాటరీ బ్యాకప్, డ్యూరబిలిటీ ఏదైతే ఉందో కొంచెం మీకు ఇక్కడ రెడ్మీ సిరీస్ మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే క్వశ్చన్ సేమ్ వంశీ గారు అడుగుతున్నారు. Realme 5A మొబైల్ ఫోన్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు అరౌండ్ 7,000 to 8,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ గొల్లపల్లి దేవేంద్ర గారు అడుగుతున్నారు, బ్రో 40Kలో బెస్ట్ ల్యాప్టాప్ ప్లీజ్ టెల్ మీ. సో మీకు ఇక్కడ HP చూడండి, డెల్ చూడండి, రెండు కూడా బాగానే ఉంటాయి. అలాగే సాయి అరుణ్ కుమార్ అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, Redmi K30 ఇండియాకి ఎప్పుడు వస్తుంది బ్రో? సో Redmi K30ని ఈ 10th డిసెంబర్లో వీళ్ళు చైనాలో అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. మేబీ మనకి 3rd వీక్లో అనౌన్స్మెంట్ చేసి జనవరి కల్లా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే Realme XT730G ఏదైతే ఉందో దాని కాంపిటేటర్ కింద రావాల్సిన మొబైల్ ఫోన్ ఇదే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ ప్రేమ్ గారు అడుగుతున్నారు. ఈయన అడుగుతున్న క్వశ్చన్ అంటే, స్వామి బ్యాంగుడ్ ప్రొడక్ట్స్లో బుకింగ్ అలాగే MI క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరు? సో బ్యాంగుడ్లో మీరు బుకింగ్ ఏం లేదు, డైరెక్ట్గా మనం ఈకామర్స్ వెబ్సైట్లో ఎలా అయితే పర్చేజ్ చేస్తామో సేమ్ అట్లాగే పర్చేజ్ చేయాలి. కాకపోతే మీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ కానీ లేదా బ్యాటరీతో వచ్చేవి మొబైల్ ఫోన్స్ ఇలాంటివి లేకుండా చూసుకోండి, ఎందుకంటే కస్టమ్స్ డ్యూటీ పడేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే MI క్రెడిట్ కార్డ్ అంటే వీళ్ళు ఏం లేదు, ఒక క్రెడిట్ లైన్ ఇస్తున్నారు. సో MI ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ క్రెడిట్ లైన్, అంటే వాళ్ళు 60,000 ఇచ్చారనుకో, 60,000 రూపాయల ప్రొడక్ట్ వర్త్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మీరు ఆ వెబ్సైట్లో పర్చేజ్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే ఇది mi.comలో తీసుకొచ్చారు. మేబీ అతి త్వరలో వీళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది.
నెక్స్ట్ వీరేష్ గారు అడుగుతున్నారు, హాయ్ అన్న, రియల్మీ బడ్స్ 2 అమెజాన్లో కొన్నప్పుడు సోల్డ్ బై కపిల్ అని, మరొక దగ్గర సోల్డ్ బై అపారియో అని చెప్పి చూపిస్తుంది, వీటిలో ఏది మంచిది? సో సోల్డ్ బై అపారియో చూడండి, ఎందుకంటే ఇది వచ్చేటప్పటికి అమెజాన్ ఆథరైజ్డ్ పార్ట్నర్ కాబట్టి వీళ్ళ దగ్గర గూడ్స్ అనేవి అంటే ఒరిజినల్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సత్య గారు అడుగుతున్నారు, రియల్మీ 5 Pro బ్యాంక్ ఆఫర్స్తో 11,000కి తీసుకున్నాను, ఈజ్ ఇట్ ఓకే ఫర్ 11,000 రూపీస్ అంటే ప్రైస్ ట్యాగ్ అయితే మంచి ప్రైస్ అని చెప్పచ్చు, మంచి బెస్ట్ డీల్ అని నేను అంటాను. అండ్ నెక్స్ట్ లోహిత్ గారు అడుగుతున్నారు ఇన్నతర క్వశ్చన్ అంటే, నేను ఒక మొబైల్ ఫోన్ తీసుకోవాలి, ఇప్పుడు ఒకసారి ఎఫర్ట్ చేశానంటే మినిమం 3 years వరకు 4G మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా లేదా 5G మొబైల్ కోసం వెయిట్ చేయాలా? సో మినిమం మీరు 3 years దాకా వాడాలనుకుంటున్నారు కాబట్టి మనకి 5G ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, మేబీ అనౌన్స్ అయినా ఇది ఫుల్ ప్లెజ్డ్గా మనకు రావాలి కాబట్టి 2021 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం నా సజెషన్ ప్రకారం మీరు 4Gకే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు 3 years దాకా మీకు మొబైల్ ఫోన్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయాలన్నట్లయితే గో ఫర్ OnePlus ప్రొడక్ట్స్, ఇవైతే ఆసమ్ ఉంటాయి. నెక్స్ట్ సదాశివ గారు అడుగుతున్నారు ఇన్నతర క్వశ్చన్ అంటే, స్మాల్ స్క్రీన్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎందుకు రావటం లేదు బ్రదర్, ప్లీజ్ రిప్లై మీ. అంటే చిన్న కీప్యాడ్ ఫోన్స్లో అంటున్నారా లేదా ఫ్యూచర్ ఫోన్స్ అని అంటారా? సో ఫ్యూచర్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇవి ఇంకా డిజైన్ కాలేదు. ఒకవేళ మీకు బడ్జెట్లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఆండ్రాయిడ్ గో అనే సిరీస్ ఉంటుంది చూడండి, మీకు 3,500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకొని 5,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లోనే ఈ ఫోన్స్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ లోహిత్ గారు అడుగుతున్నారు, బ్రో వన్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అంటే 845 చిప్సెట్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, ఇవి మిడ్ రేంజ్ సెగ్మెంట్లో వచ్చేటువంటి అవకాశం ఉందా? 99.99% అయితే వీళ్ళు తీసుకొని రారు. ఒకవేళ తీసుకొచ్చినా కానీ ఇవి మనకి అరౌండ్ 15 to 20K మధ్యలోనే ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి బడ్జెట్లో మీరు చూస్తున్నారు అన్నట్లయితే పోకో F1 తీసుకోండి, ఇదైతే ఆసమ్ ఫోన్. అండ్ నెక్స్ట్ వినయ్ గారు అడుగుతున్నారు, ఇప్పుడు పోకో F1 తీసుకోవచ్చా లేకపోతే రియల్మీ XT తీసుకోవచ్చా, ఏది బెటర్? రియల్మీ XTకి వెళ్ళిపోండి పోకో F1 కన్నా కానీ. అండ్ నెక్స్ట్ బాలాజీ గారు అడుగుతున్నారు, అన్న యూట్యూబ్లో వీడియోస్ చూడటానికి ఏవిఐ బఫర్ కాకుండా ఉండడానికి ప్రాసెసర్ ఏమన్నా సంబంధం ఉంటుందా? ప్రాసెసర్కి వీడియోస్ బఫర్ అవ్వకుండా చూడటానికి మీకు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు, ఇది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టే. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఉంది అన్నట్లయితే కనుక ఎక్కడ బఫర్ కాకుండా మీకు వీడియోస్ డైరెక్ట్గా ప్లే అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే నితీష్ గారు అడుగుతున్నారు, ఈయన అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ X2 Proలో వీళ్ళు బేస్ వేరియంట్ పర్చేజ్ చేయాలా, లేదు అన్నట్లయితే కనుక కొన్ని రోజులు ఆగి XT730G ఏదైతే ఉందో దీంట్లో మనము పర్చేజ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో XT730G అంటే రియల్మీ మీ బేస్ ప్రోడక్ట్ అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు రియల్మీ X2 Pro ఏదైతే ఉందో కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ మీరు కనుక ప్రైస్ బేర్ చేయగలిగితే. అండ్ XT రేపు అఫీషియల్గా వీళ్ళు December 17th నాడైతే డేట్ ఇచ్చారు. సో అదే రోజు మొత్తం అన్ని ప్రోడక్ట్స్ని అంటే అన్ని వేరియంట్స్ని సేల్లో కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. నన్ను అడిగితే XT730Gలో మీకు హై వేరియంట్కి వెళ్ళేదానికన్నా X2 Proలో బేస్ వేరియంట్ తీసుకోండి. మేబీ X2 Proలో వీళ్ళు బేస్ వేరియంట్ అయినటువంటి 6GB 64GB వేరియంట్ మొబైల్ ఫోన్ని కూడా ఇదే ఈవెంట్లో అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ నాగేంద్ర గారు అడుగుతున్నారు, వివో Z1X లేదా రెడ్మీ నోట్ 8 Pro, నా పికప్ వచ్చేటప్పటికి రెడ్మీ నోట్ 8 Pro. అండ్ ఇతనే రియల్మీ 3 Pro కొనొచ్చా? ఇప్పుడు 100% మీరు పర్చేజ్ చేయొచ్చు, 10,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో సూపర్ ఫోన్. విచ్ ఇస్ ద బెటర్, రెడ్మీ నోట్ 8 Pro ఆర్ రియల్మీ XT? రియల్మీ XTయే కొంచెం బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది రెడ్మీ నోట్ 8 Pro కన్నా కానీ. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేటప్పటికే మనకి పృథ్వీ, అన్న నువ్వు ఒక కంపెనీ పిక్ చేయాలనుకుంటే ఏ కంపెనీ పిక్ చేస్తారు, ఒప్పోలా, వివోనా లేదా రియల్మీనా, ప్లీజ్ టెల్ మీ. నేనైతే రెడ్మీ. నెక్స్ట్ తరుణ్ గారు అడుగుతున్నారు ఎంతో క్వశ్చన్ అంటే, వెన్ విల్ రెడ్మీ టీవీ 5 సిరీస్ లాంచ్ ఇన్ ఇండియా? ఇప్పటిదాకైతే వీళ్ళు ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు, మోస్ట్లీ దీన్ని మొన్ననే చైనాలో అనౌన్స్ చేశారు కాబట్టి అతి త్వరలో మన ఇండియాకు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వెంకట్ గారు అడుగుతున్నారు ఎంతో క్వశ్చన్ అంటే, వెన్ విల్ ఆసూస్ ZenFone Pro Max M1 గెట్ ఆండ్రాయిడ్ 10 అప్డేట్? మేబీ 2020లో ఫస్ట్ క్వార్టర్ లోపలే వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ MI 4Aకి MIUI 11 వస్తుందా అన్న అని చెప్పి అడుగుతున్నారు శివ గారు. మేబీ వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది, ఈవెన్ సిరీస్ 4 కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి మేబీ దీనికి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ రంగస్వామి రెడ్డి గారు అడుగుతున్నారు, రియల్మీ బడ్స్ 2 వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవచ్చా? 100% 600 రూపీస్ బడ్జెట్లో సూపర్ బడ్స్ ఇవి, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ నెక్స్ట్ కిషోర్ గారు అడుగుతున్నారు, నేను అడుగుతున్న క్వశ్చన్ అంటే, PS4 కొనమంటారా లేదా అసెంబుల్డ్ గేమింగ్ PC కొనమంటారా, ఏది బెస్ట్ ప్లీజ్ చెప్పండి అన్న అని చెప్పి అడుగుతున్నారు. సో అక్కడ మీకు PS4 ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, డెడికేటెడ్గా వాటి కోసమే తయారు చేస్తారు కాబట్టి ఇవి బెటర్
బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు మీరు కంప్యూటర్ లాగాను అలాగే గేమింగ్ కోసం వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అక్కడ మీకు డెస్క్టాప్ కంప్యూటర్ ఏదైతే ఉందో అంటే గేమింగ్ పీసీ ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అవుతుంది. నన్ను అడిగితే రెండిట్లో నేనైతే గేమింగ్ కోసం అయితే PS4 పికప్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ బోను వెంకట్ గారు అడుగుతున్నారు, సజెస్ట్ మీ ద బెస్ట్ మదర్ బోర్డ్ ఫర్ ఇంటెల్ i3 9100F ప్రాసెసర్ సార్. సో ఇక్కడ మీకు చూడండి MSI బాగుంటుంది, అలాగే గిగాబైట్ కూడా బాగుంటుంది. రెండిట్లో ఏదో ఒక బ్రాండ్ అయితే చూస్ చేసుకోగలరు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేప్పటికే మనకి ప్రవీణ్ గారు అడుగుతున్నారు. ఈయనతో క్వశ్చన్ అంటే, బ్రో నేను రీసెంట్గా OnePlus 6Tకి Android 10 అప్డేట్ వచ్చింది మొన్న. సో ఇది అప్డేట్ చేద్దామని అనుకునేటప్పటికల్లా అంటే సెట్టింగ్ నోటిఫికేషన్ వచ్చిందంటే అప్డేట్ చేద్దాం అనుకునేటప్పటికల్లా ఆ అప్డేట్ అనేది మాయమైపోయింది. సో మళ్ళీ తిరిగి అప్డేట్ కోసం ట్రై చేస్తుంటే ఇది రావట్లేదు, ఇంకా నా మొబైల్ ఫోన్కి అప్డేట్ రాదా, ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మేబీ వాళ్ళు ఏంటంటే పుష్ చేసేటప్పుడు బ్యాచ్ పొరపాటున తప్పు నెంబర్ని వాళ్ళ సర్వర్లో ఎంటర్ చేయడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ 100% మీకు కూడా Android 10 అప్డేట్ వస్తుంది, కాకపోతే కొంచెం వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు బ్యాచ్ వైజ్గా రిలీజ్ చేస్తుంటారు కాబట్టి అంతకుమించి లేదు. ఈవెన్ మీరు ఇప్పుడు ఫోన్ రీసెట్ చేసినా ఏం చేసినా కానీ మళ్ళీ తిరిగి అప్డేట్ అయితే వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ప్లీజ్ బి పేషెన్స్. దీనికి కూడా వీళ్ళు అతి త్వరలోనే అప్డేట్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, నన్ను ట్యాగ్ చేస్తూ మీరు యూట్యూబ్ ద్వారా ట్విట్టర్ ద్వారా అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నా సమాధానాలు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.